వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసానండి. ఈ రోజు మనం నాగోల్లో ఉన్నటువంటి మల్లికార్జున హిల్స్ రోడ్ నెంబర్ 6 లో ఉన్నటువంటి సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ కి అయితే వచ్చేసామండి. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎవరైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఏంటంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్, వీళ్ళు వచ్చేసరికి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనతో పాటు సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ ఓనర్ అయినటువంటి రాకేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సార్, ఈ సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పటికి 16 ఇయర్స్ మేడం. 16 ఇయర్స్. సో అంటే మీరు మెయిన్ గా ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్స్ మిషన్స్ మేడం. ఓకే. మాన్యువల్ మిషన్ దగ్గర నుంచి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ వరకు అన్ని మిషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఓకే, అన్ని మిషన్స్. సో అంటే ఏమేమి ప్లేట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు సార్? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ప్లేట్ లో మేడం ప్రతి మిషన్స్ లో 6 ఇంచెస్ ఉంటుంది కదా ప్రసాదం కప్. డోనా కప్ దగ్గర నుంచి 60 ఇంచెస్ థాలి అంటారు. అక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక మిషన్ లో 22 టైప్ ఆఫ్ ప్లేట్స్ చేసుకోవచ్చు. ఓకే. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఒకటే మిషన్ లో అన్ని చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ఇన్ వన్ మిషన్ అన్నమాట. yes, ఆల్ ఇన్ మిషన్. కొన్ని మిషన్స్ కొన్ని దగ్గర ఎలా ఉంటుందంటే ఈ ప్లేట్స్ కి ఈ మిషన్ అని ఉంటుంది, ఈ ప్లేట్స్ కి ఈ మిషన్ అని ఉంటుంది. మన దగ్గర అలాగే మేడం, మన దగ్గర ఆల్ ఇన్ వన్ మిషన్ ఉంటుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అంటారా? ఎవరైనా చేసుకోవచ్చు మేడం. దీనికి ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు. ఎస్పెషల్లీ మా మిషన్స్ ఈజీ టు యూజ్ మిషన్స్, లేడీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఎవరైనా సరే లేడీస్ చేసుకోవచ్చు. లేడీస్ హౌస్ హోల్డ్స్, దీనికి ఏం నాలెడ్జ్ అవసరం లేదు, ఏం ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే సార్ మినిమం ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది మనకి? డిపెండ్స్ ఆన్ మిషనరీ మేడం. ఏదన్నా సరే ఈ మిషన్స్ మా దగ్గర 50,000 నుంచి 2.5 lakhs మిషన్స్ ఉన్నాయి మేడం. ఇవి కాకుండా రా మెటీరియల్ తయారు చేసే యూనిట్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో డిపెండ్స్, ప్రతి వాళ్ళకి అందరికి అన్ని అవైలబుల్. ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ లో మిషన్స్ ఉన్నాయి, హౌస్ హోల్డ్ లో పెట్టుకోవాలంటే వాళ్ళకి మిషన్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే. అంటే ఈ మిషన్స్ మీ దగ్గర పర్చేస్ చేస్తున్నారు కదా, సో కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందా? అంటే కస్టమైజేషన్ కస్టమైజేషన్ మేడం. కొంతమందికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మాకు ఇది కావాలి, ఈ ప్లేట్ కావాలి, ఇట్లా డిజైన్ కావాలంటారు. వాళ్ళు ఇలా కావాలంటే ఆ మోల్డింగ్ అలా చేసి మేము ఇస్తాం. సార్, ఎవరైతే సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మీ తరపు నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉంటుంది? మా లైఫ్ టైం వారంటీ ఉంటుంది మేడం. లైఫ్ టైం సర్వీస్ ఇస్తాము. ఇద్దరు స్పెషల్లీ 2 persons ఓన్లీ సర్వీస్ కోసం అన్నారు, డెడికేటెడ్. 2 years వారంటీ ఉంటుంది, 1 year రిప్లేస్మెంట్ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ స్టేట్ లోనే కాకుండా వేరే స్టేట్ నుంచి కూడా చాలా మంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు కదా, సో మరి వాళ్ళకి ఎట్లా? కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ మా పాయింటర్ అండి. ఈ స్టేట్స్ లో మాక్సిమం బిజినెస్ చేస్తాం. స్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో మేము పాయింటర్ బిజినెస్. ఓకే. అంటే డెమో క్లాస్ గానీ ఏమైనా ఇప్పిస్తారా? అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు, అంటే స్టార్ట్ చేయాలని ఆశ అనేది ఉంటది. సో వాళ్ళకి అంటే ఏ విధమైన గైడెన్స్ అనేది ఇస్తారు మీరు? ఎటువంటి టెన్షన్ ఏం లేదండి. వాళ్ళు జస్ట్ మా దగ్గరకు వస్తే ఇట్స్ ఈజీ టు యూజ్ మిషన్. 5 minutes వాడితే వాళ్ళకి అడుగు వచ్చేస్తుంది మిషన్. అంత ఈజీ మిషన్ ఉంటుంది. సో అందుకే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, దీనికి ఎడ్యుకేషన్ ఎట్లా నాలెడ్జ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇంట్లో లేడీస్ కూడా 5 minutes చేస్తే వచ్చేస్తుంది మిషన్. అంటే మార్కెటింగ్ గురించి కూడా అవగాహన కల్పిస్తారా? మా దగ్గరకు వస్తే మేము ఇన్ పేపర్ అన్ని చెప్తాం. ఎంత పర్చేస్, ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేయాలి, షీట్ ఎంతకు వస్తుంది, ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఎంత సేల్ చేయాలి, ఎంత మార్జిన్ ఉంటుంది, మేము అంతా డీటెయిల్ గా చెప్తాం. విల్ హ్యావ్ స్టార్టింగ్ గైడెన్స్, డెమో అంతా కూడా మీరు ఇస్తారు. ప్లస్ ఇంకొకటి మా దగ్గర ఏంటంటే ఆన్ సైట్ వెళ్ళి ఇన్స్టాలేషన్ చేస్తాం. ఓకే. మిషన్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి మిషన్ పర్చేస్ చేశాక ట్రాన్స్పోర్ట్ వెళ్ళాక ఆన్ సైట్ వెళ్ళి మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసి మా పర్సన్ వచ్చి మిషన్ అంతా చూపించి వస్తారు. మా టెక్నీషియన్ వస్తారు. ఆల్ ఓవర్ ఇండియా టెక్నీషియన్స్ ఉన్నారు. తర్వాత ఫర్దర్ గా కూడా మీకు ఏమైనా మిషన్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మా పర్సన్ అటెండ్ అవుతాడు, మీకు సర్వీస్ ఇస్తారు. ఓకే సార్, మరి మిషన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి చూద్దామా? రండి.
సార్ ఇప్పటి వరకు మీరు 16 years నుంచి బిజినెస్ లో ఉన్నారు కదా, ఆల్రెడీ మీ దగ్గర చాలా మంది కస్టమర్స్ అయితే ఉంటారు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే కొన్ని పేపర్ ప్లేట్స్ కానివ్వండి, కొన్ని కవర్స్ కానివ్వండి అన్ని కూడా బ్యాన్ చేస్తాం అంటున్నారు కదా. సో వాట్ నెక్స్ట్ సార్? అంటే మీ దగ్గర ఇప్పటి వరకు పర్చేస్ చేసిన కస్టమర్స్ కి మరి లాస్ అవుతారు కదా, మీరేమి ప్లాన్ చేశారు వాళ్ళ కోసం? సో అందుకే మేడం ఇప్పుడు వచ్చే మిషన్స్ లో ఏంటంటే ఇది ఈకో ప్లేట్ అండి. ఓకే, న్యాచురల్ లీఫ్ ఇది. ఓకే, ఇది డిగ్రేడబుల్ అనమాట. ఈ భూమిలో కలిసిపోతుంది, 2 days లో కలిసిపోతుంది. సో ఏంటంటే మా ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము ఒక 78,000 మిషన్స్ అమ్ముంటాము. సో కస్టమర్స్ కి ఏంటంటే రేపటి రోజులో ఇది పేపర్ ప్లేట్స్ బ్యాన్ అయినా ఇది చేసుకునే సేమ్ మిషన్ లో ఇది చేసుకోవచ్చు. సో ఏంటంటే తీసుకునే కస్టమర్స్ కి, తీసుకునే వాళ్ళకైనా సరే, ఆల్రెడీ తీసుకునే వాళ్ళకైనా సరే లాస్ ఏం జరగదండి. సో ఈ మిషన్స్ కొంతమందికి డౌట్స్ ఉంటాయి, ఏంటి ఇది పేపర్ ప్లేట్ బంద్ అయిపోతుందంట, మా మిషన్స్ వేస్ట్ అవుతాయంట కదా అనుకుంటున్నారు. అట్లాంటి ఏం లేదంటే సేమ్ మిషన్ లో ఇదే ప్లేట్ చేసే మిషన్ లో లీఫ్ ప్లేట్, న్యాచురల్ ప్లేట్ ఇది కూడా చేయొచ్చు. ఈకో ప్లేట్ అన్నమాట. సో ఇవి ఏంటంటే ఒక రకంగా చాలా మంచిది, హెల్త్ కి కూడా చాలా మంచిది ఇవే. సో ఇవి కూడా ఏంటంటే మీరు చేసి మార్కెట్ లో కూడా సేల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఈకోని ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి, ఈకో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇవి కూడా మంచి మార్జిన్ అనేది వస్తుంది, సేల్స్ మంచిగా సేల్ అవుతాయి. సో సార్ ఆల్ ఇన్ వన్ మిషన్ చూపించారు కదా, సో అందులో మెయిన్ గా మనం ఏమేమి చేసుకోవచ్చు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఏదైతే మిషన్ చూసారు మేడం, ఈ సైజ్ నుంచి ఈ చిన్న సైజ్ టిఫిన్ ప్లేట్స్ అంటారు, ఇది బేకరీ ప్లేట్స్ అంటారు, ఇది రెగ్యులర్ గా గ్రీన్ బఫెట్ అంటారు, ఇది వచ్చేసి మల్టీ కలర్ ప్లేట్స్ అంటారు, హై ఎండ్ ప్లేట్స్ అంటారు. సేమ్ దీంట్లోనే ఇవి సిట్టింగ్ ప్లేట్స్ అంటారు, టేబుల్ పైన పెట్టుకొని తింటారు కదా ఆ ప్లేట్స్ అంటారు. సో దీంతో పాటు ఇదే మిషన్ లో సేమ్ ఇప్పుడు ఇది కూడా చేసుకోవచ్చు, ఈకో ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ కాకుండా. సో ఇవేంటంటే లీఫ్ ప్లేట్స్ అన్నమాట, ఇది కూడా చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఎక్కడ ప్రొక్యూర్ చేసుకోవాలని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళక్కర్లేదంటే దీని రా మెటీరియల్ మొత్తం మా దగ్గర అవైలబుల్. ఓకే, రా మెటీరియల్ కావాలనుకో కూడా వీళ్ళే సప్లై చేస్తారు కాబట్టి రా మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో సార్ అంటే ఎలా సార్, అంటే ఇవి ఎలాగా కేజీసా, ఎట్లా సేల్ చేస్తారు? ఇది షీట్ సెపరేట్ ఉంటుందండి ఒక్కొక్కటి. ఇది నేచురల్ లీఫ్ అండి. ఓకే, ఇది ఆల్రెడీ ఎల్డి పేపర్ ఉంటుంది, ఇది కూడా డిగ్రేడబుల్ అండి. ఇది కూడా భూమిలో ఇది కూడా ఏదైతే ఫుడ్ గ్రేన్ తో తయారు చేస్తారు, ఫుడ్ గ్రేడ్. ఈ గమ్మింగ్ ఉంటుంది కదా, ఇది కూడా ఫుడ్ గ్రేడ్. ఇది పేపర్, ఇది నేచురల్ లీఫ్ అండి. దీని ప్రాసెస్ ఏం లేదండి, జస్ట్ ఇలా పెట్టి మిషన్ లో ప్రెస్ చేస్తే రేట్ అయిపోతుంది. సరే ఎలాగో పీసెస్ లాగా లేదంటే కేజీస్ లాగా ఎలా సేల్ చేస్తారు రా మెటీరియల్? ఇది పీసెస్ లో ఉంటుందండి, ఇది సెపరేట్ వస్తుంది, ఇది సెపరేట్ వస్తుంది. ఇది దీంట్లో థిక్నెస్ బట్టి ఉంటుంది. ఇది 100 GSM ఉంటుంది, 90 GSM ఉంటుంది, 80 GSM ఉంటుంది. మార్కెట్ లో స్టాండర్డ్ 100 GSM. ఇది వచ్చేసి ఒక పీస్ ఇలా గమ్మింగ్ తోటి మీకు ₹1.80 వస్తుంది. ఇది లీఫ్ వచ్చేసి ₹1.20 వస్తుంది. ఇట్లా లీఫ్ ఈ రీతి కాస్టింగ్ ₹3 పడుతుంది. ఇది ప్లేట్ చేసినందుకు మీకు 25 వస్తుంది కాస్టింగ్. ఎలక్ట్రిసిటీ, లేబర్, ఎవ్రీథింగ్ అంతా కలిపేసి మీరు మార్కెట్ లో ₹6 దాకా పోతున్నారు రిటైల్. మీకు ₹2 దాకా ప్రాఫిట్ ఉంటుంది. ఇది హాట్ బిజినెస్ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో. ప్రెసెంట్ ఈకో ప్లేట్స్ కానివ్వండి, ఈకో ఫ్రెండ్లీగా ఎక్కువ ఉంటున్నారు కాబట్టి చాలా మంది. సో ఇలా ఈకో ప్లేట్స్ కూడా మీరు రెడీ చేసుకుని సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది, మంచిగా చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ అంటే దీనికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి పెద్ద కాంపిటీటర్స్ ఏం లేరు. సో ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. సో ఇక్కడే అన్ని కూడా రెడీ చేస్తారన్నమాట. సో ఆల్ ఇన్ వన్ మిషన్ చూడడానికి అయితే ఇప్పుడు వచ్చాము. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదే మేడం మిషన్. ఓకే, మీకు చెప్పాను సార్ ఈ ఆప్షన్స్ ఏంటి సార్ అసలు? ఇది టైమర్స్ మేడం. ఏంటంటే ఆటోమేటిక్ ఓల్డ్ మోడల్ అంటే లివర్స్ ఉండేది. సో చెయ్యి స్ట్రెయిన్ అవుతుంది, చెయ్యి నొప్పి వస్తుంది, లేదా లేబర్ దొరకట్లేదు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈజీ మేడ్ మిషన్. జస్ట్ ఇది మీకు చెప్పాను కదా ఈకో ప్లేట్, ఇది ఒకటి, ఈ గమ్ ఉంటుంది కదా, జస్ట్ ఇలా పెట్టేసి అంతే పెట్టి ప్రెస్ అయిపోయింది, అది పైకి వచ్చేస్తుంది, మీకు ప్లేట్ రెడీ. సింపుల్. చూడండి ప్లేట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ ఇవన్నీ కూడా లీఫ్ తో చేస్తారు కాబట్టి హెల్త్ కి కానివ్వండి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. సో సార్ ఇది 1 hour లో ఎన్ని ప్లేట్స్ రెడీ చేసుకోవచ్చు యాక్చువల్ గా? ఇది డబుల్ లై అండి. సో 1 hour కి వచ్చే అప్రాక్సిమేట్ గా 400, దీంట్లో 400 దాంట్లో. ఓకే, అంటే ఒక 800 అనేది పీసెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఈ ప్లేట్ కి కొంచెం టైం పడుతుంది, అందుకోసం తక్కువ వస్తుంది. అదే వేరే నార్మల్ ప్లేట్స్ ఉంటాయి కదా,
దీంట్లో ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. ఈవెంట్ వస్తాయి సార్ దీంట్లో అప్రాక్సిమేట్ 600 దాకా. సో అటు ఇటు 6 అంటే 1200 ఆన్ అన్ యావరేజ్ 8 hours per hour 1000 అనుకోండి. ఓకే 1000 ప్లేట్స్ వస్తాయి. పర్ డే వచ్చేసి 8000 వస్తాయి. టిఫిన్ ప్లేట్స్ కి అవన్నీ కూడా సెపరేట్ ఉంటాయి సార్. ఇది చేంజ్ చేసుకోవాలా మేడం? దీంట్లో ఏం ఉండదు. ఈ ఒక్క నట్టు ఉంది కదా, ఇది తీసేసి డై మార్చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు, లేడీస్ కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్క నట్టు ఉంది కదా, ఇది తీసేసినాం అనుకోండి సెట్ వచ్చేస్తుంది. మళ్ళీ డై పెట్టి ఒక్క నట్టు పెట్టేసి అయిపోతుంది. ఈజీ యూజ్ మిషన్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలా మీ రిక్వైర్మెంట్ బట్టి ఏది అంటే మీరు టిఫిన్ ప్లేట్స్ చేసుకోవాలనుకున్నా, పేపర్ ప్లేట్స్, బఫెట్ ప్లేట్స్ చేసుకోవాలనుకున్నా సరే సో ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సార్ ఈకో ఫ్రెండ్లీలో ఈ సైజ్ ప్లేట్స్ వస్తాయా అన్ని లేదంటే చేసుకోవచ్చు సైజ్ టిఫిన్ ప్లేట్స్? మీకు చెప్పాను కదా 6 inches నుంచి చెప్పాను సైజెస్ చెప్పాను కదా. ఈకో ప్లేట్ అన్ని సైజ్ చేసుకోవచ్చు. 6, 8, 10, 12, 14 ఏదైనా చేసుకోవచ్చు. సార్ అంటే ఇవి టిఫిన్స్ కి వాటికి సెపరేట్ ఉంటాయా మెటీరియల్ లేదంటే ఒకటే మెటీరియల్ తో అన్ని చేసుకోవచ్చా? ఏ సైజ్ కి ఆ సైజ్ మెటీరియల్ వస్తుంది. జస్ట్ సింపుల్ చూడండి సార్, పెట్టాం మిషన్, ప్లేట్ అయిపోయింది. మనం ఏం చేయట్లేదు, అదే పైకి వస్తుంది. అయిపోయింది, ఇంత సింపుల్. ఈ చేసిన 10 seconds కి మీరు మార్కెట్ చేసుకుంటే 2 rupees వస్తుంది. సో ఎవ్రీ 10 seconds is 2 rupees. సో డైలీ 1 hour కష్టపడితే చాలు. సో మీ ఫ్రీ టైమ్ లో, మీ ఇంట్లో లీజర్ టైమ్ లో మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour చేసుకుని ఒక 2000 ప్లేట్స్ చేసుకున్నా, డైలీ 2 rupees పెట్టుకున్నా 4000 rupees ఇన్కమ్ వస్తుంది. దీనికోసం అన్ని మానేసుకొని ఇదే చేయాలని లేదు, మీ వర్క్ మీరు చేసుకుంటూ అడిషనల్ టైమ్ లో మీ లీజర్ టైమ్ లో చేసుకుని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మంత్లీ ఎంత ఎర్న్ చేసుకోవచ్చు సార్? మేడం మినిమం 50,000 నుంచి ఎంత చేసుకోవచ్చు అండి, డిపెండ్స్ ఆన్ మీ మార్కెటింగ్. ఓకే, సో మీరు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది మీ ప్రాఫిట్ కూడా చూసుకున్నట్లయితే. సో డైలీ ఒక 1 hour కష్టపడితే సరిపోతుందండి. మంత్లీ ఓన్లీ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో సో అంత ఇన్కమ్ అయితే వస్తుంది 100%. అందుకే ఈకో బిజినెస్, గో ఈకో. సార్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ సార్? ఇది ఆటోమేటిక్ మేడం. ఓకే, ఆటోమేటిక్. దీంట్లో ఇది ఈకో మేడం. దీనిలో ఈకోతో పాటు నార్మల్ ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ అన్ని చేసుకోవచ్చు ఒకటే మిషన్. ఇలా కాకుండా ఓన్లీ బఫెట్ చేయడానికి ఆటోమేటిక్ మిషన్స్ వేరే ఉన్నాయండి. దీనిలో 4 డై మిషన్స్ అని ఉంటాయి, సింగిల్ డై ఉంటుంది, డబుల్ డై ఉంటుంది, ఫుల్ షీట్ ఉంటుంది, కంప్లీట్ ఆటోమేటిక్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్. మా దగ్గర 12 టైప్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయండి ఓన్లీ పేపర్ ప్లేట్స్. బట్ ఈకో ప్లేట్స్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ మిషన్ అండి. ఓకే, ఆల్ ఇన్ వన్ మిషన్. ఇది ఒక్క మిషన్ తీసుకుంటే ఎలాంటి ప్లేట్స్ అయినా సరే చేసుకోవచ్చు అనమాట. సార్ ఇది పవర్ కన్సంప్షన్ ఎంత తీసుకుంటుంది? పవర్ దీనికి సపరేట్ ఏం అవసరం లేదండి. ఇంట్లో డొమెస్టిక్ కరెంట్ సరిపోతుంది. ఇంట్లో కరెంట్ ఉంటుంది కదండి, ఇంట్లో కరెంట్ తో కూడా దీన్ని వాడుకోవచ్చు. దీనికి స్పెషల్ కరెంట్ ఏం రిక్వైర్మెంట్ ఏం అవసరం లేదు. అండ్ ఎస్పెషల్లీ దీనికోసం ఎక్కువ ట్రైనింగ్ కూడా ఏం అవసరం లేదండి. ఇప్పుడు చూసారు జస్ట్ ఎంత సింపుల్ ఉందో అలా తీసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు మిషన్ ఈ సైజ్ ఉంది కదా, చాలా మంది కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది. సో ఇందులో ఏమన్నా సైజ్ కస్టమైజేషన్ ఏమన్నా ఉంటుందా? కొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకుంటే పెద్దగా కూడా చేసిస్తారు. దీంట్లో ఏంటంటే మేడం, మీకు సపోజ్ ఇప్పుడు మీరు బఫెట్ చేస్తున్నారు, మీకు సిట్టింగ్ ఆర్డర్ వచ్చింది, టిఫిన్ ప్లేట్ ఆర్డర్ వచ్చింది. అప్పుడు దీంట్లో ఏంటంటే దీంట్లో డైస్ మార్చుకొని దీంట్లో ఒకటి చేసుకోవచ్చు, దీంట్లో ఒకటి చేసుకోవచ్చు. అలానే దీంట్లో సింగిల్ డై ఉంటుంది, ఒకటే డై ఉంటుంది. దాంట్లో కూడా మీరు అన్ని చేసుకోవచ్చు. సింగిల్ డై లో కూడా మీరు అన్ని చేసుకోవచ్చు. మీకు హౌస్ లో స్పేస్ లేదనుకోండి, ఒక సింగిల్ డై మిషన్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సార్ ఇది ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఈ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు రన్నింగ్ ప్రైస్ దసరా ప్రైస్ నడుస్తుంది మేడం, 1,05,000 నడుస్తుంది. ఓకే సార్, అంటే చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో నేను కూడా ఇంతకు ముందు కొన్ని వీడియోస్ అనేవి చేశాను. సో వాళ్ళు ఒక 80,000, 90,000 కి ఇచ్చేస్తున్నారు కదా మిషన్స్. సో వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటి అసలు? చిన్న ఎగ్జాంపుల్ మేడం, మీరు ఉన్నారు ఒక మిషన్, ఈ మిషన్ తీసుకున్నారు, ఎంత 1 lakh పెట్టి 1,05,000 పెట్టి తీసుకున్నారు. మీ బిజీలో లేదంటే మీకు జాబ్ వచ్చింది లేదా అబ్రాడ్ వెళ్తున్నారు, 50,000-60,000 కి మిషన్ అమ్మేస్తారు. సో మా మార్కెట్ లో ఏం చేస్తున్నారు అంటే అట్లా మిషన్స్ తీసుకొచ్చేసి వాటికి పెయింట్ వేసేసి రెడీ చేసేసి 50,000-60,000 తీసుకొచ్చి 80,000, 90,000 అమ్ముతున్నారు. కొత్త పీస్ లో అమ్ముతున్నారు. మేము అలా చెయ్యం మేడం. మేము ఏ మిషన్ అయినా సరే ఒకసారి చూడొచ్చు, ఇదిగో మీరు చూసుకోవచ్చు మిషన్స్. ఇక్కడ కస్టమర్ కి ఈ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు ఒకరు, రైట్? ఇప్పుడు ఈ మిషన్ మేము పెయింట్ వేయలేదు, ఇది ఇలానే ఉంటుంది. కస్టమర్ వస్తాడు, డెమో చూపిస్తాము. ఇప్పుడు మీకు ఎలా డెమో చూపిస్తామో అలా డెమో చూపిస్తాము. కస్టమర్ కి ఓకే అయ్యాక కస్టమర్ కి నచ్చిన కలర్, కస్టమర్ కి ఏదైతే కలర్ ప్రిఫర్ చేస్తారో ఆ కలర్ ఆయన ముందు ఇస్తాం. దీనివల్ల ఏంటి లాభం అని మీరు అడుగుతారు. ఆల్రెడీ మిషన్ కి పెయింట్ వేసి ఉందనుకోండి, అది కొత్తదో పాతదో మనం ఐడెంటిఫై చేయలేము. దీన్ని ఇది కొత్తది,
సో కస్టమర్ కు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే కొత్త మిషనే ఇస్తారు, మా ముందు పెయింట్ వేసి ఇస్తారు. సో దట్స్ అందుకే మా ప్రైజెస్ ఇలా ఉంటాయి. బయట వాళ్ళ ప్రైజెస్ తక్కువ ఉండడానికి మా ప్రైజెస్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ ఇది. ఓకే. కస్టమర్ కి కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు మా ముందు మిషన్ చేస్తారు, వీళ్ళు మా ముందు డెమో చేశాక మాకు నచ్చిన కలర్స్ ఇస్తారు. ఇది కాన్ఫిడెన్స్. సో చూడొచ్చండి, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి సో మీరే వచ్చి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ ని ఏంటంటే వీళ్ళు పెయింట్ వేసి ఇస్తారు. సో ఇందులో ఏంటంటే ప్యూర్ జెన్యూన్ అనమాట. సో మీకు బయట దొరికేటట్లు కాకుండా ప్యూర్ జెన్యూన్ తో. సో కాస్ట్ కూడా మీరు చూసుకున్నట్లయితే రీజనబుల్ గానే ఉంది. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి వాళ్ళు దూరం నుంచి రాలేరు, సో మరి వాళ్ళకి ఎట్లా కాంటాక్ట్ అంటే? వస్తారు మేడం, చాలా మంది ఏం చేస్తారు, రాని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి వీడియో కాల్ చేస్తారు మేడం. వీడియో కాల్ చేస్తే మేము మొత్తం మా కంపెనీ చూపిస్తాము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మిషన్స్ అడుగుతారు, వాళ్ళకి వీడియోస్ పంపిస్తాం. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అనుకోండి, సేమ్ ఇలానే వాళ్ళకి కూడా మిషన్ రెడీ అయ్యాక వీడియో కాల్ లో వాళ్ళకి చూపించి వాళ్ళకి డెమో చేసి వాళ్ళకి నచ్చిన కలర్ వేసి పంపిస్తాం. సరే, ఎన్ని డేస్ పడుతుంది సార్? మాక్సిమం ఆల్మోస్ట్ రెడీ స్టాక్ ఉంటుంది మేడం. బట్ థింగ్ ఏంటంటే 1 వీక్ లో కూడా ఎనీ టైప్ ఆఫ్ మిషన్ 1 వీక్ లో ఇచ్చేస్తాం. అంటే వేరే స్టేట్స్ కూడా కొరియర్ చేస్తాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మేడం. అండ్ అక్కడికి వెళ్ళాక మా పర్సన్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇన్స్టాలేషన్ అంతా మా పర్సన్ డెమో ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వస్తాడు. సార్ ఫైనల్ గా సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ కస్టమర్స్ అంటే ఎవరైనా సరే ఈ పేపర్ ప్లేట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటో చెప్పండి. పేపర్ ప్లేట్ మిషన్ తీసుకోవాలనుకుంటే అక్కడ ఇక్కడ చెప్పింది కాకుండా మా కంపెనీకి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మా కంపెనీ అడ్రస్ వచ్చేసి నాగోల్ మల్లికార్జున రోడ్ నెంబర్ 6. మా దగ్గరకు వస్తే మేము ప్రతి మిషన్ ని పేపర్ ఈ ప్లేట్ ఎంత పర్చేస్ చేయాలి, ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ఎంతకు సేల్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తాము. దీని రా మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. అండ్ సో దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ గా ఈ ఈకో ఫ్రెండ్లీని ప్రమోట్ చేస్తున్నాము. మా నెక్స్ట్ స్టెప్ కూడా ఏంటంటే మొత్తం మేము ఈ ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాము. ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది, దీనిలో ఎక్కువ కాంపిటీటర్స్ ఏం లేదండి. మీరు ఎంత మంచిగా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. యా మేడం. సో చూసారు కదా, సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు పేపర్ ప్లేట్ మిషన్స్, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మిషన్స్ అనేవి వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవాలనే ఆశ ఉంటే చాలు, కంప్లీట్ గైడెన్స్ అనేది మీరు ఇస్తారనమాట. సో డిస్క్రిప్షన్ లో అన్ని అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక విజిట్ చేయొచ్చు. అండ్ దూరం నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే స్క్రీన్ పై కమిషన్ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మీరు అలాగ ఒకసారి వచ్చి డెమో చూసి మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ.